వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుండి తెలుగు వెలుగు అనే సంభాషణ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం గురించి డిఎస్సి విభాగంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్ ఎస్జిటి మిత్రులకు తెలుగు విభాగం నుండి అడిగేటటువంటి ప్రశ్నలకు సంబంధించి ఈ తెలుగు వెలుగు అనే సంభాషణ ప్రక్రియ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తెలుగు వెలుగు అనే పాఠ్యాంశం సంభాషణ ప్రక్రియ, ఇతివృత్తం, భాషాభిరుచి. పాత్రలు, తెలుగు వెలుగులోని పాత్రలు: తాతయ్య, సురభి, శ్రీనిధి. తెలుగు వెలుగు తాతయ్య, తెలుగు వెలుగు సురభి, తెలుగు వెలుగు శ్రీనిధి, తెలుగు వెలుగు నాయనమ్మ. ఈ 4 పాత్రలతో ఈ తెలుగు వెలుగు అనే పాఠ్యాంశం సంభాషణ ప్రక్రియలో కొనసాగుతుంది. ఈ పాఠ్యాంశం ఉద్దేశం, తెలుగు భాష చాలా అందమైంది, అన్ని భావాలను తెలిపే సామర్థ్యం కలది. తెలుగు భాషలో ఉన్న గొప్పదనం సామెతలు, శబ్ద పల్లవాలు, జాతీయాలు మొదలైన వాటిలోనూ హరికథలు, సంకీర్తనలు మొదలైన ప్రక్రియల్లోనూ ఉంది. ఈ పాఠం తెలుగు భాష అందచందాలను గురించి విద్యార్థులకు తెలియజేస్తూ ఉంది. అంటే తెలుగు వెలుగు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, తెలుగు వెలుగు పాఠ్యాంశం ఉద్దేశం తెలుగు భాష అందచందాలను గురించి తెలియజేయడం. తేనె కన్న మధురంబురా తెలుగు, ఆ తెలుగే మన కంటి వెలుగు అని తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని చెప్తాడు. తాతయ్య ఈ విధంగా తెలుగు భాష గొప్పదనం గురించి చెప్తూ, పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలోని ఓ పద్యాన్ని సురభి అడిగిన విషయానికి, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తాత పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని పద్యాన్ని చెప్పారు. అడిగేదనని కడువడిజను, నడిగినదన మగుడ నుడగడని నడయురదన్, వెడవెడ సిడిముడి తడబడ, నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అడిగేదనని కడువడిజను, నడిగినదన మగుడ నుడుగడని నడయుడగన్, వెడవెడ సిడిముడ తడబడ, నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ అని. ఇది పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలోని ఈ పద్యాన్ని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాషలోని మధురిమను తెలియజేస్తుంది. సురభి, చాలా బాగుంది తాతయ్య, ఈ పద్యం ఇలానే చదవాలి కదా అని అడుగుతుంది. నాయనమ్మ అప్పుడు అంటుంది, అవును, భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో ఉన్న ఈ ఒక్క పద్యమే కాదు, ఇలాంటివి చాలా నేర్చుకోవాలి. మీ తాతయ్య ఎన్ని పద్యాలు నెమరవేస్తుంటారో అని. అప్పుడు నెమరవేయటం అంటే ఏమిటి అని అడిగింది మరలా సురభి. దానికి తాతయ్య, నెమరవేయటం అంటే నిజానికి కొన్ని జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని ఒక పక్క నుంచి మళ్ళీ దాన్ని నములుతుంటాయి. ఇదే వేసుకోవడం. కానీ దీన్ని భాషా విషయంగా
జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే అర్థంలో వాడుతూ ఉంటారు. అప్పుడే శ్రీనిధి లోనకొచ్చింది. ఇలాంటి వాటిని జాతీయులు అంటారు కదా తాతయ్య అని శ్రీనిధి అంది. అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటాన్ని జాతీయం అంటారా అని అడిగింది. తాతయ్య అవునమ్మా, అంటే ఒక భాషలోని అర్థం వేరే అర్థం స్ఫురించేటట్టుగా ఒక పదాన్ని ఉపయోగించటాన్ని జాతీయులు అంటారా అని అక్కడ అర్థం. దీంతో అవునమ్మా, ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్నిచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయం అంటారు. అది ఆ భాషకే సొంతం. పలుకుబడి అనే పేరుతో జాతీయాన్ని పిలుస్తాం. వీటిని మన భాషలో మాటల సంపద పెరిగింది. వీటితో మన భాషలో మాటల సంపద పెరిగింది అని తాతయ్య చెప్పారు. అంటే మనం ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్నిచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయమని లేదా పలుకుబడి అని అంటాం. అంటే జాతీయమన్నా పలుకుబడి అన్నా ఒకటేనన్న విషయాన్ని మనం ఇక్కడ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జాతీయం ఆరు పలుకుబడితో మన భాషలో మాటల సంపద పెరిగినాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ జాతీయం పలుకుబడులు అనేవి ఏ భాషలో ఆ భాషకే ప్రత్యేకం, ఆ భాషకు మాత్రమే సొంతమై ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వాక్యం దేశ భాషలందు తెలుగు లెస్స అని. లెస్స అంటే గొప్ప అని అర్థం అమ్మ. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన దేశ భాషల్లో తెలుగు చాలా గొప్పది అని చెప్పారు. ఈ విధంగా తెలుగు భాష గొప్పదనం చెప్పుకుంటూ శ్రీనిధి మరలా ఒక పొడుపు కథ చెప్పింది. పండినదెండినదొక్కటి, ఖండించిన పచ్చిదొకటి, కాలినదొకటై తిండికి రుచి అయి ఇండును, ఖండితముగా దీని తెలుపు కవియుగలడే. అంటే ఒక్క ఆకు సున్నం అని చెప్పారు. పండినదెండినదొక్కటి, ఖండించిన పచ్చిదొకటి, కాలినదొకటై తిండికి రుచి అయి ఉండును, ఖండితముగా దీని తెలుపు కవియుగలడే అని ఈ యొక్క పద్యానికి అర్థం ఏమిటి అని పొడుపు కథ చెప్పటం మనం ఈ భాష యొక్క ప్రత్యేకతను గురించి చెప్పుకోవచ్చు. అంటే ఒక్క ఆకు సున్నం అని దాని అర్థం. ఇక ఆ తర్వాత తాతయ్య పద్యాలే తెలుగు భాష కాదు, వచన రచనలు కూడా ఉన్నాయి. తెలుగు భాషకు కావలసినంత భాషా సాహిత్య సంపద ఉంది. మొక్కై వంగనది మానై వంగుతుందా అనేటటువంటి సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు మొదలైన వాటితో భాష నిండుగా ఉంది. అదే భాష యొక్క గొప్పతనం. శ్రీనిధి శబ్ద పల్లవం అంటే ఏమిటి తాతయ్య అని అడిగింది. అప్పుడు నాయనమ్మ ఏమి చదవాలో ఏమో తెలుగు భాష విషయంలో ఇప్పుడైనా మేలుకొనాలి అని అంది. శ్రీనిధి మేలుకొను అనే రెండు చిన్న మాటలు ఉన్నాయి చూసారా. నాయనమ్మ అన్న దాంట్లోనే మరి చివరిది శబ్ద పల్లవమే. మేలుకొను అన్న మాటలో చిన్న మాటలు ఎన్ని ఉన్నాయి నువ్వు చెప్పు శ్రీనిధి అని తాతయ్య అడిగాడు. శ్రీనిధి మేలు కొను అనే రెండు చిన్న మాటలు ఉన్నాయి అని చెప్పింది శ్రీనిధి. తాతయ్య అవును నిజమే, మేలు అంటే మంచి, ఇది నామవాచకం. మేలు అంటే మంచి అనే అర్థాన్ని ఇస్తుంది. మేలు అనే పదం నామవాచకం. కను అంటే చూడడం, ఇది క్రియ. కను కొనుగా మారింది. మేలు కొను అంటే నిద్ర లేవటం, జాగృతం అవటం అని అర్థం. ఇలా నామవాచకానికి క్రియ చేరిన పదాలనే శబ్ద పల్లవాలు అంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శబ్ద పల్లవము అంటే ఏమిటి అంటే నామవాచకానికి
క్రియ చేరిన పదాలనే శబ్ద పల్లవాలు అంటారు. మరి మనం మరొక విషయం తెలుసుకున్నాం. అది జాతీయం అంటే ఏమిటి, ఆర్ పలుకుబడి అంటే ఏమిటి అని. ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్నిచ్చే పదబంధం అయితే దాన్ని పలుకుబడి ఆర్ జాతీయము అన్నాం. అంటే ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటటువంటి పదబంధం అయితే దాన్నేమో మనం పలుకుబడి ఆర్ జాతీయం అని, నామవాచకానికి క్రియ చేరిన పదాలనే శబ్ద పల్లవాలు అని అంటాము అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇలా తెలుగు భాషలో జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు కాకుండా ఇక కీర్తనలు, అనేక పాటలు మొదలైనవి కూడా ఉన్నాయి అని చెప్పి తాతయ్య చెప్తాడు. మరి తాతయ్య పడుకోబెట్టడానికి కూడా పాటలు పాడుతారు కదా? అవును, పాడతారు. పిల్లలను జోకుడుతూ పాడే పాటలు నీకేమైనా వచ్చా అని అడిగితే శ్రీనిధి జోలపాటల తాతయ్య వచ్చు అని జో అచ్యుతానంద జోజో ముకుంద అని ఆ పాట పాడుతాం. ఇది పిల్లల్ని జోకుడుతూ పాడే పాటలు జోలపాటలు అన్నమాట. నాకేమో పలికే బంగారమాయన అనే పాట వచ్చు అని సురభి చాలా ఇష్టమని చెప్తుంది. మరి ఇలాంటి పాటలను ఏమంటారో తెలుసా అంటే సురభి సంకీర్తనలు కదా తాతయ్య అని అంటుంది. అవును, మన తెలుగు భాషలో త్యాగయ్య, అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి. అంటే త్యాగయ్య, అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి అని చెప్పి చెప్తున్నాడు. తెలుగు పాటల సంపదలోనే పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు ఆనందంగా పాడుకుంటూ ఉంటారు. ఇవి చాలా బాగుంటాయి. వాటినే జానపద గేయాలు అంటారు. అంటే జనపదం అనగా గ్రామం అని, ఆ జనపదంలో నివసించే ప్రజలను జానపదులు అని అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మరి ఇవన్నీ ఎవరు రాశారు అంటే జానపద గేయం మౌఖికమైంది. జానపద సాహిత్యంలో మరి లిఖితపరమైన ఆధారాలు ఎక్కడా లేవు. కాబట్టి అవన్నీ ఎవరో పనిగొట్టుకొని రాసినవి కావు. అవి మౌఖికంగా ఆసువుగా చెప్పినవి. అంటే అప్పటికప్పుడు ఊహించుకొని పాడిన వాటినే ఆసువు అని అంటాం. ఫలానా జానపద గేయాలు ఫలానా వాడు రాసినది అని చెప్పలేం అని చెప్పారు తాతయ్య. ఇక తాతయ్య తెలుగు భాష ఆడవాళ్ళకిచ్చిన ప్రత్యేక వరం స్త్రీల నోముల పాటలు, పెండ్లి పాటలు, బతుకమ్మ పాటలు, జోలపాటలు, పండుగ పాటలు, వేడుకల పాటలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మరి అంటే తెలుగు భాష ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరం అంటే ఈ పాటలు స్త్రీల నోముల పాటలు, పెండ్లి పాటలు, బతుకమ్మ పాటలు, జోలపాటలు, పండుగ పాటలు, వేడుకల పాటలు ఇవన్నీ కూడా స్త్రీలకు ప్రత్యేకించి మరి ఏర్పడినటువంటి పాటలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక హరికథ వినటానికి వెళ్ళాం మొన్న అని సురభి చెప్పింది. దానితో తాతయ్య హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, డప్పు కథ మొదలవన్నీ తెలుగులో ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి అని చెప్పాడు. మరి మీరిప్పుడు ఇంగ్లీష్లో ఫజిల్స్, క్రాస్ వర్డ్స్ లాంటివి విప్పుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. నేను ఆట చెప్పనా, జనపనార అనే మాటను తీసుకోండి, ఇందులో ఉన్న పదాలను వెతకండి అని చెప్పారు తాతయ్య. ఆ జనపనార అనే పదంలో అనేక పేర్లు వచ్చేటట్టు ఆడతాం. దీన్నే మనం మరి భాషలో ఆటలు అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో ఫజిల్స్, క్రాస్ వర్డ్స్ లాంటివి
ఈ ఆటలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జనపనార అనే పదం నుండి జప, నాప, నర, జర, నాన, జన, పర, నార అనే పదాలను తయారు చేయొచ్చు. మరి తాతయ్య చెప్పినట్టు మరి కొన్ని ఇలా ఆటల వల్ల భాషా సంపద బాగా పెరుగుతుంది, పద సంపద కొంత వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సురభి కప్పను గని ఫణివరండు గడగడ వణికెన్ అనే పంక్తితో మా పుస్తకంలో ఒక గమ్మత్తు పద్యం ఉంది తాతయ్య అని చెప్పింది. తాతయ్య దానికి సమాధానంగా, వాటిని సమస్యాపూరణాలు అని అంటారు, ఇవి సాధారణంగా అవధాన ప్రక్రియలో ఉంటాయి అని తాతయ్య సమాధానం ఇచ్చాడు. అంటే సురభి కప్పను గని ఫణివరండు గడగడ వణికెన్ అనే పంక్తి మా పుస్తకంలో ఉంది అని చెప్తే తాతయ్య దీనినే సమస్యాపూరణం అంటారు. ఇవి సాధారణంగా అవధాన ప్రక్రియలో ఉంటాయి, దీనిని మరి అని చెప్పడం జరిగింది. అష్టావధానం అంటే ఇదేనా అని అడిగింది సురభి. అవును, అష్టావధానంలో సమస్యాపూరణం అనే ఒక విషయం, శతావధానం, సహస్రావధానం అనేవి కూడా ఉంటాయి. ఇవి కూడా తెలుగులో ఒక అద్భుత విధానం. కవి ఏకాగ్రతను, ధారణను, ప్రతిభను తెలుసుకోదగిన ప్రక్రియ ఇది అని చెప్పాడు. మరి ఇక తాతయ్య మా నిజామరాజు జన్మజన్మాల బూజు అన్నాడు దాశరథి కవి. అంటే తాతయ్య ఏం చెప్పాడంటే మా నిజామరాజు జన్మజన్మాల బూజు అని అన్నాడు మహాకవి దాశరథి అని చెప్పాడు. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు. ఇలా భాష గురించి గొప్పతనం చెప్తూ తాతయ్య పలికినటువంటి మాటలు. అయితే ఇన్ని రకాల గొప్పతనం ఉన్న మన తెలుగు భాషను వదిలిపెట్టేదే లేదు. తెలుగుతో పాటు ఇతర భాషలని నేర్చుకుంటాము అని చెప్పింది శ్రీనిధి. నేను ఇతర భాషలని నేర్చుకున్నప్పటికీ నాకు తెలుగు భాష అంటేనే ఇష్టం. తేనెల భాష తెలుగు అన్న నిజం, తీయని భాష, తరగని భాష తెలుగు అని సురభి కూడా అంది. ఇలా బాగా చెప్పారు. మన తెలుగును పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించారు తెలుసా అన్నాడు తాతయ్య. అంటే ఏమిటి తాతయ్య అని శ్రీనిధి అడిగింది. తాతయ్య, మన తెలుగులో కాలు, చెయ్యి, నోరు, నడుము, బరువు లాంటి మాటలు ఉన్నాయి కదా, వీటిలో ప్రతి మాటకు చివర అచ్చు ఉంది. కాలు అన్న మాటకు చివర లు ఉంది. లూలో ల్ అనేక హల్లు, ల్ అనేది ఒక హల్లు, ఊ అనేది అచ్చు. ఈ విధంగా ఉండటం వల్ల తెలుగునకు అచ్చులతో అంతమయ్యే భాష అని, అజంతా భాష అని పేరు వచ్చింది. అంటే అచ్చులతో అంతమయ్యే భాషను మరి అజంతా భాష అని అంటారు. ఓహో అలానా అంది సురభి. తాతయ్య, ఇటలీ భాషలో కూడా మాటల చివర అచ్చు ఉంటుందట. అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అన్నారు. అందుకే దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగును అంటారు. అంటే తూర్పు దేశాల ఇటాలియన్ అని అర్థం. ఇటలీ భాషలో కూడా మాటల చివర అచ్చు ఉంటుంది. అంటే అచ్చుతో అంతమయ్యే భాష ఇటాలియన్ భాష, తెలుగు భాష, ఈ రెండు కూడా అచ్చుతో అంతం అవుతున్నాయి కాబట్టి అజంతా భాషలుగా గుర్తించబడ్డాయి. వీటినే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఆ పాశ్చాత్య దేశాల వాళ్ళు, ఇటలీ వాళ్ళు మన తెలుగును గౌరవించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాల తెలుగు అన్నమాట అన్నది సురభి. శ్రీనిధి, ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి లాంటిది. మన తెలుగు భాష మనకు అమృతం కదూ. మనం తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే జీవిస్తాం. మా స్నేహితులను ఇలానే ప్రోత్సహిస్తాం అని శ్రీనిధి అన్నది.
తాతయ్య, మీ స్నేహితులనే కాదు అందరినీ అన్ని అవసరాలకు తెలుగు భాషనే వాడమని ప్రోత్సహించాలి. తెలుగు గొప్పతనాన్ని పద్యాల్లో, గేయాల్లో, పాటల్లోనూ నలుదిక్కులా పాడి వినిపించాలి. తెలుగు ఆరాధ్య భాష అయ్యేలా చూడాలి. సురభి, మా స్నేహితులందరికీ చెబుతాం తాతయ్య అంటూ, మరి తాతయ్య తప్పకుండా చెప్పండి. ఎంతోమంది మహానుభావులు పెంచి పోషించిన మన తెలుగు భాష ఇది ఎంతో ప్రాచీనమైనదో అంత ఆధునికమైంది. ఎప్పుడో పుట్టిన గోదావరి ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా. అందువల్ల మనం ఏం చెప్పాలంటే, భూమి అంత తిరిగినా జన్మభూమి చేరరా, భాషలన్నీ నేర్చినా నీ భాషనే వాడరా అని తాతయ్య చెప్పమని చెప్పాడు తెలుగు భాష గొప్పతనం గురించి చెబుతూ. ఈ విధంగా మరి తెలుగు వెలుగు అనేటటువంటి సంభాషణ ప్రక్రియలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. మరి భాష గొప్పతనం గురించి స్వామి వివేకానంద ఒక సూక్తి చెప్పారు. దాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ బద్ధ శత్రువు దగ్గరైనా సరే మంచిగా, మృదువుగా, నొప్పి కలిగించకుండా ఉండే భాషను ఉపయోగించి మాట్లాడండి అని స్వామి వివేకానందుడు చెప్పడం జరిగింది. అంటే మీ బద్ధ శత్రువునైనా సరే మంచిగా, మృదువుగా, నొప్పి కలిగించకుండా ఉండే భాషను ఉపయోగిస్తే అతను మంచిగానే మారతాడు అని భాష యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది స్వామి వివేకానంద. మరి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన మిత్రులకు